ఈ కథనం శంతనుడు, భీష్ముడు, సత్యవతి, అంబల పాత్రల చుట్టూ తిరుగుతూ మహాభారతానికి దారితీసిన కీలక పరిణామాలను వివరిస్తుంది. ప్రతీప మహారాజు కుమారుడు శంతనుడు. గంగాదేవికి మరియు శంతనుడికి పుట్టిన కొడుకే దేవవ్రతుడు. గంగా శంతనుడిని విడిచి వెళ్లిన తర్వాత శంతనుడు చేపలు పట్టే తెగకు చెందిన సత్యవతిని ప్రేమించాడు. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి వద్దకు వెళ్లాడు. అందుకు సత్యవతి తండ్రి, మీ మొదటి కుమారుడు దేవవ్రతుడే రాజ్యానికి రాజవుతాడు. నా కుమార్తె పిల్లలు రాజులు కాలేరు కదా, అందుకని నేను నా కూతురుని మీకిచ్చి పెళ్లి చెయ్యను అని చెప్పాడు. ఈ తిరస్కరణ కారణంగా శంతనుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ బాధ వలన తన రాజ్యాన్ని, ప్రజలను, చివరికి తన కొడుకును కూడా పట్టించుకోవడం మానేశాడు. తండ్రి పడుతున్న బాధలు చూడలేక యువకుడైన దేవవ్రతుడు అసలు కారణాన్ని తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని భావించి ఎలాగైనా సత్యవతితో పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. దేవవ్రతుడు నేరుగా సత్యవతి తండ్రి వద్దకు వెళ్లి, నేను రాజునవుతానని మీరు భయపడుతున్నారు కదా, నేను ఈ జన్మలో రాజును కాను. ఆ సింహాసనాన్ని నేను అధిరోహించెను. మీ కూతురు పిల్లలే రాజులవుతారు అని ప్రకటించాడు. అయినప్పటికీ సత్యవతి తండ్రి సంతృప్తి చెందలేదు. నువ్వు సింహాసనాన్ని వదిలేయొచ్చు, కాని నీ పిల్లలు ఎందుకు వదులుకుంటారు? అధికారాన్ని ఎవరు వద్దనుకుంటారు? తర్వాత మీ మధ్య పోరాటాలు జరుగుతాయి. అందుకే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని అన్నాడు. ఇక ఏం చెయ్యాలో తెలియక దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకొని చరిత్రనే మార్చిన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఓ సత్యవతి తండ్రి, నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆజన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ భూమి ఆకాశాలను కంపింపజేసింది. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆనాటి నుండి దేవవ్రతుడు కాస్త భీష్ముడుగా పిలువబడ్డాడు. భీష్ముడి త్యాగానికి సంతోషించిన శంతనుడు అతడిని పిలిచి, కుమారా, తండ్రి ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. నీకు నేను ఏం చేసినా తక్కువే. నీకు నేను ఒక వరమిస్తున్నాను. నీకు చావు అనేది ఎప్పటికీ రాదు. నీకు నువ్వు ఎప్పుడు చనిపోవాలని అనుకుంటావో అప్పుడే నువ్వు చనిపోతావు అని వరమిచ్చాడు. దీనినే ఇచ్ఛామరణ వరం అంటారు. ఆ తర్వాత శంతనుడికి సత్యవతికి వివాహం జరిగింది. వారికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారుడు జన్మించారు. వీరు భీష్ముడికి సవతి సోదరులవుతారు. కొంతకాలానికి చిత్రాంగదుడు తన పేరు ఉన్న మరో గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. ఇక రాజ్యంలో మిగిలిన ఏకైక వారసుడు విచిత్రవీర్యుడు. కాని విచిత్రవీర్యుడు అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు. అతనికి పట్టాభిషేకం చేసి రాజును చేశారు. విచిత్రవీర్యుడికి సంతానం లేకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందని భయపడిన భీష్ముడు వెంటనే అతనికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే కాశీరాజు తన కూతుర్లకు స్వయంవరం ప్రకటించినట్లు తెలిసింది. విచిత్రవీర్యుడి అనారోగ్యం కారణంగా స్వయంవరంలో గెలవలేడని భావించిన భీష్ముడు స్వయంవరం జరుగుతున్న సభలో ప్రవేశించి పోరాటం చేసి కాశీరాజు యొక్క ముగ్గురు కుమార్తెలను అంబ, అంబిక, అంబాలికలను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. ముగ్గురులో అంబ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన సాల్వుడు అనే రాజును ప్రేమించింది. ఈ విషయం భీష్ముడికి చెప్పగా భీష్ముడు ప్రేమించిన వారిని విడదీసేంత నీతి లేని వాణ్ణి కానని చెప్పి అంబకు స్వేచ్ఛ ఇచ్చి సాల్వుద్ వద్దకు పంపాడు. అంబ సంతోషంతో సాల్వుడి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరింది. కాని సాల్వుడు తిరస్కరించాడు. భీష్ముడు నిన్ను ఎత్తుకెళ్లిన తర్వాత మళ్లీ నిన్ను పట్టపురాణిగా అంగీకరించడానికి నా మంత్రులు, ప్రజలు ఒప్పుకోరు. నువ్వు అతని సొంతమయ్యావు అని అన్నాడు. నిరాశ చెందిన అంబ తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి, నేను నీ సొంతమైన కారణంగానే సాల్వుడు నన్ను తిరస్కరించాడు. ఇక నన్ను నువ్వైనా పెళ్లి చేసుకో అని వేడుకుంది. భీష్ముడు తన భీష్మ ప్రతిజ్ఞ గురించి వివరించి ఆమెను వివాహం చేసుకోలేనని తెలిపాడు. దీనికి కోపోద్రిక్తులైన అంబ భీష్ముడి ముందు ప్రతిజ్ఞ చేసింది. నువ్వు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేశావో ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీకు చావు రాదని సంబరపడుతున్నాము కదా, ఏనాటికైనా నీ చావుకు నేనే కారణమవుతాను అంటూ ఆ శపథం చేసి అంబ అక్కడి నుండి వెళ్లిపోయింది. మిగిలిన అంబిక, అంబాలికలను భీష్ముడు విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే కొద్ది కాలానికి విచిత్రవీర్యుడి అనారోగ్యం ముదిరి మరణించాడు. అంబిక, అంబాలికలు విధవలు అయ్యారు. రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు. రాజ్యం అల్లకల్లోలమై సంక్షోభ స్థితిలోకి వెళ్ళింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వారసులు పుట్టడమే ఏకైక మార్గమని భావించిన సత్యవతి భీష్ముణ్ణి పిలిసడకి, నువ్వు నీ తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలతో సంగమించి వారసులను ప్రసాదించు అని కోరింది. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నానని, చెయ్యలేనని నిరాకరించాడు. అప్పుడు సత్యవతి తన రహస్యాన్ని వెల్లడించింది. నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశరుడు అనే వ్యక్తితో నాకొక కొడుకు పుట్టాడు. అతని పేరు వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు.
అతన్ని తీసుకురా అని భీష్ముడికి చెప్పింది. గుర్తుంచుకోండి, వ్యాసుడు రాసిన కథే ఈ మహాభారతం. సత్యవతి కోరిక మేరకు వ్యాసుడు అంగీకరించాడు. అయితే తాను అజన్మ బ్రహ్మచారిణని, అందువల్ల తన తపశ్శక్తి ద్వారా కాస్మిక్ బర్త్ అంటే నియోగ పద్ధతి ద్వారా పిల్లలను ప్రసాదిస్తానని తెలిపాడు. 1. అంబిక. మొదట అంబికను వ్యాసుడి దగ్గరకు పంపారు. అడవిలో ఉండే వ్యాసుడి భయంకరమైన ఆకారం చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. దాని ఫలితంగా వారికి గుడ్డివాడు జన్మిస్తాడని వ్యాసుడు చెప్పాడు. ఆ గుడ్డివాడే ధృతరాష్ట్రుడు. 2. అంబిక. తర్వాత అంబికను వ్యాసుడి దగ్గరకు పంపగా ఆమె వ్యాసుడిని చూసి భయంతో వణకడం వల్ల వారికి వణికే రోగం అంటే పాండురోగం ఉన్నవాడు పుడతాడని చెప్పాడు. ఆ కుమారుడే పాండురాజు. 3. దాసి. సంతృప్తి చెందని అంబిక మన్ని అంబాలికను పంపాలనుకోగా అంబాలిక భయంతో తన స్థానంలో ఒక దాసిని పంపింది. ఆ దాసి ధైర్యంగా సంతోషంగా కూర్చుంది. దాసి ధైర్యానికి సంతోషించిన వ్యాసుడు ఆమెకు గర్భధారణ ప్రసాదించాడు. ఆ దాసీకి పుట్టినవాడే విదురుడు. మహాభారతంలో ఒకే సంఘటనలో 2 ధార్మికులకు వేరువేరు ధర్మాలు అనిపించాయి. భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం ధర్మమనుకున్నాడు. వ్యాసుడు తన కన్న తల్లి మాటను పాటించడం ధర్మమనుకున్నాడు. దీని బట్టి చూస్తే మంచి చెడు, ధర్మం అధర్మం అనేవి పరిస్థితులలో ఉంటాయి, మనుషులలో ఎప్పుడూ స్థిరంగా ఉండవు అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నిజం ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం.